బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉగ్రవాదుల ఖండగా పాకిస్తాన్ నిలుస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న డిసిషన్ చూస్తే ఉగ్రవాదని ఏ రేంజ్లో పెంచిపోషిస్తుందో మరొక్కసారి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదులు ఉన్నారో వారికి ఇప్పటి వరకు దగ్గరుండి అంత్యక్రియలు చేయడం కూడా చూసాము. అయితే ఇప్పుడు చనిపోయిన వారికి నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటిస్తున్నామంటూ కూడా అటు పాక్ ప్రధాని అయితే వెల్లడించారు. సో ఏదైతే ఇటు ఆపరేషన్ సింధూర్లో కూడా 14 మంది చనిపోయినట్లు ధృవీకరించారు. సో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తున్నట్టు కూడా పాక్ ప్రధాని షెహబాజ్ అయితే ప్రకటన చేశారు. సో దీంతో ఒక్కసారిగా అటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ రేంజ్లో పెంచి పోషిస్తుందనేది మరొకసారి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బహవల్పూర్లోని మదర్సాపై క్షిపణి దాడి జరిగింది. ఆ దాడిలో మసూద్ తమ్ముడు కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. అయితే మొత్తం 14 మంది చనిపోయినట్లు కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. 14 మందికి కూడా ₹1,00,00,000 చొప్పున అయితే పాకిస్తాన్ నష్టపరిహారం ఇవ్వనున్నట్లయితే అధికారికంగా ప్రకటించారు అటు పాకిస్తాన్ ప్రధాని. అయితే దీంతో ఇది మరొకసారి కూడా చర్చకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ పెంచి పోషిస్తూ ఇప్పటికే భారత్ మీదకి దాడికి దిగిన ఘటన అయితే ఇప్పటి వరకు మనం చూసాము. సో అయితే ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వారికి ఏకంగా నష్టపరిహారం ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు పాక్ ప్రధాని అయితే. సో అయితే ఇప్పటి వరకు చనిపోయిన వారికి అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేశారు. సో వాటన్నింటినీ కూడా ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాము. ఉగ్రవాదానికి వాళ్ళకున్న సంబంధాలు ఏంటనేది ప్రపంచానికి తెలిసేలా కూడా ఒక్కొక్కరి కీలక వీడియోస్ కూడా బయటకు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారాన్ని ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. సో దీంతో ఇది మరొకసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము ఆపరేషన్ సింధూర్లో కూడా అటు ఉగ్రవాదాన్ని హతమార్చిన ఘటన చూస్తున్నాం. అయితే పాకిస్తాన్ మరొకసారి ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తూ చనిపోయిన వారికి కూడా ఇటైతే నష్టపరిహారాన్ని ప్రకటించింది. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే వారి పని అనుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్, అఖిల, ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత 9 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా భారత్ క్షిపణులతో సంబంధించి ఏదైతే జైష్ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు సంబంధించిన కుటుంబం అక్కడ నివాసం ఉంటుంది. అదొక మదర్సా వారు చెప్తున్నారు. ఆ మదర్సాపై క్షిపణి దాడి చేయడంతో దానిలో దాదాపు 14 మంది చనిపోయారు. అంటే వీరే కాకుండా ఇక ఎవరైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దాడి చేసిందో చనిపోయిన వారందరికీ కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటిస్తాం. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే మిగిలి ఉన్నారు చట్టపరంగా వారు కుటుంబ సభ్యులు వారసులుగా భావిస్తే అటువంటి వారికి చనిపోయిన ఒకరికి కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తామంటూ కూడా ఒక ఎక్స్గ్రేషియా కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దానిలో భాగంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సంబంధించిన అతని భార్య, అక్క, మరోవైపు బావ, మేనలుడు, చిన్నపిల్లలు, మొత్తం అంటే పిల్లలందరూ కూడా కలిపి దాదాపు 14 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యుల తరపున జైషే మహమ్మద్కు మసూద్ అజార్కు ఈ నష్టపరిహారం అనేది 14 కోట్ల నష్టపరిహారం అనేది ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. దీన్ని బట్టి అందరూ కూడా భారతీయులు కానీ ఇటు దేశవ్యాప్తంగా పాకిస్తాన్లోని ఒక వర్గం ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులకు నష్టపరిహారం ఇవ్వడం ఏంటంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించడం, దానికన్నా ముందు ఎవరైతే చనిపోయారో వారందరికీ సంబంధించిన అంత్యక్రియలో ప్రభుత్వ లాంఛనాలతో ఇటు ఆర్మీకి సంబంధించిన సైనికులు పాల్గొనడం, ఇటు ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది పాల్గొని అంత్యక్రియలు ముగిసే వరకు కూడా కార్యక్రమాలు పాల్గొని పాకిస్తాన్కు సంబంధించిన జెండాను కూడా వారు శవపేటికల పైన కప్పి మరి వారికి నివాళులు అర్పించారు. ఇక హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వారందరికీ కూడా వైద్యం అందించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా మరొకసారి ఇదొక మరొక కీలక నిర్ణయం అని ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ కీలక నిర్ణయం అనేది వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఉగ్రవాదులకు నష్టపరిహారం ఏంటి అనేది కూడా అందరూ ప్రశ్నించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇటు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సంబంధించిన కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల తరపున అతను వారసుడిగా ఉన్నారు కాబట్టి 14 కోట్లు అనేవి అతనికి ఇస్తామనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిందో ఆపరేషన్ సింధూర్తో భారత్ ఆ ఉగ్రవాద స్థావరాలు ఇల్లు ఏవైతే దెబ్బతిన్నాయో ఆ ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ
మళ్ళీ ఆ ఉగ్రవాద స్థావరాల ప్లేస్లో మళ్ళీ నిర్మాణాలు చేపట్టి మళ్ళీ అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఒకవైపు నిశ్చితంగా భారత ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుని ఒక ఇల్లు నిర్మించినప్పటికీ దాంట్లో మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగితే మాత్రం తదుపరి యాక్షన్ సీరియస్గా ఉండబోతున్నట్టు కూడా భారత్ అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు కానీ తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ అనేక ఉగ్రవాద స్థావరాలు గుర్తించారు. దాదాపు 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించారు. దానిలో 9 ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేశారు. మరోవైపు ప్రతిగా వారు దాడులు చేసిన నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్కు సంబంధించిన వైమానిక స్థావరాలు కానీ ఎయిర్ బేస్లను అన్నీ కూడా భూస్థాపితం చేసిన పరిస్థితి కనుక చాలా వరకు నష్టాన్ని చవిచూసింది పాకిస్తాన్. చివరకు కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించాలంటూ కూడా అమెరికాతో మాట్లాడి కీలకంగా ఇక చివరికి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి డీజీఎంఓల స్థాయిలో సమావేశం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సీజ్ ఫైర్ అనేది జరగకూడదు, కాల్పుల విరమణ ఒప్పందానికి అందరూ అంగీకరించాలి, మళ్ళా 48 గంటల్లో మళ్ళీ భేటీ అవుతుందని తెలిపిన నేపథ్యంలో ఈరోజు మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ మరోసారి సమావేశం కాబోతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం పట్ల మాత్రం సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. అటు కేవలం ఒక భారతదేశం నుంచే కాదు, ఇటు పాకిస్తాన్లోని ఒక వర్గం ప్రజల నుంచి కూడా ఎవరైతే యుద్ధానికి మేము సిద్ధం కాదు, వ్యతిరేకిస్తున్నామో, భారత్తో యుద్ధం చేయొద్దని ఎవరైతే వ్యతిరేకించారో ఆ వర్గం ప్రజలందరూ కూడా, అంటే ఒకవైపు ఉగ్రవాదుల్లో పేరు చెప్పుకొని వారిని ప్రోత్సహిస్తూ వారు చనిపోయిన నేపథ్యంలో సామాన్య ప్రజలను వదిలేసి ఉగ్రవాదులకు వారి ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఉగ్రవాదులు చనిపోతే వారికి ఏ విధంగా మీరు నష్టపరిహారం ప్రకటిస్తారంటూ కూడా భారత ప్రభుత్వం కానీ ఇటు పాకిస్తాన్లోని ఒక వర్గం ప్రజలందరూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సంబంధించిన కుటుంబ సభ్యులు 14 మంది చనిపోతే ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున 14 కోట్లు ఇస్తామని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం, మరోవైపు వారి ఇళ్ల నిర్మాణానికి కూడా ఏవైతే స్థావరాలు దెబ్బతిన్నాయో స్థావరాలను కూడా మళ్ళీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందంటూ కూడా ఆ ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఒకవైపు భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతోంది, ఉగ్రవాదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారా, ఆ నిర్మాణాలు ఒకవేళ చేపడితే దాంట్లో మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిపై ఒక కన్ను వేసి ఉంచాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ దేశవ్యాప్తంగాను ఇటు పాకిస్తాన్లో కూడా ఉగ్రవాదులకు నష్టపరిహారం ప్రకటించడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మనం చూసాము అటు ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత కూడా వారి అంత్యక్రియలకు వెళ్ళడం అప్పుడు కూడా కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. మరొకసారి ఏకంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేది కూడా అటు జాతీయ మీడియాలో కూడా కొన్ని విమర్శల పాలవుతుంది. మరి ఇప్పటికీ దీనిపై ఏమైనా పాకిస్తాన్ స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిసారి కూడా పాకిస్తాన్ వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటుంది. ఒకసారి పెహల్గాంపై దాడి జరిగిన తర్వాత పెహల్గాంలో దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దాని తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది, కఠిన నిర్ణయాలు తీసుకుందని ప్రధానంగా చెప్పాలి. ఈ నిర్ణయాలు తీసుకోవడంలో పాకిస్తాన్ అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. దాని తర్వాత దానికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెడతామని భారత ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుని భూస్థాపితం చేసింది. దాంట్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అయితే ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొనడం ఒక వివాదం అయితే చనిపోయిన ఉగ్రవాదులకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం మరొక వివాదం. దీనికి సంబంధించి అంతర్గతంగా విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కూడా బహిరంగంగానే ప్రజలు అక్కడ పాకిస్తాన్ ప్రజలు కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు. కానీ ఏ విమర్శలు పట్టించుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రత్యర్థి దేశాలపై ఉసుగొల్పి, అంటే భారత్ లాంటి దేశాలపై ఉసుగొల్పి సామాన్య ప్రజల ప్రాణాలు బలుగొనే విధంగా కూడా వారిని మోటివేట్ చేయడం కానీ, వారికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం, వారికి ఒక స్థావరాలు ఏర్పాటు చేసి వారికి ఫండింగ్ రైజ్ చేయడం కానీ, ఫండింగ్ ఇవ్వడం అంతా కూడా వెనక ఆర్మీ ఉంది, ప్రభుత్వం ఉంది అనేది కూడా మొన్న అంత్యక్రియలు పాల్గొనడంతో అది నిర్ధారణ అయింది. మళ్ళీ ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా మళ్ళీ ఉగ్రవాదులకు నష్టపరిహారం చెల్లించడం పట్ల కూడా మరొకసారి పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల వెనుకని నడిపిస్తుంది అనేది కూడా మరొకసారి నిరూపితమైంది అనేది కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి జాతీయ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు, సొంత దేశంలోనూ విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రపంచవ్యాప్తంగానే కాదు అన్ని చోట్ల కూడా ఉగ్రవాదులను పెంచి పోషించి వారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు పాల్గొనడం, మళ్ళీ వారి నివాసాలను కూడా నిర్మించి వస్తామని చెప్పడం, ఈ ప్రకటన అంతా కూడా అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఏదైతే మనం చూస్తున్నాం పాకిస్తాన్ అయితే ముందు నుంచి కూడా విమర్శలకు తావిస్తూనే వస్తుంది. సో ఈ నేపథ్యంలో అటు ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి ఏకంగా ₹1 కోటి నష్టపరిహారాన్ని అందిస్తామంటూ కూడా ఒక ప్రకటన చేస్తారు పాక్ ప్రధాని అయితే. అంతేకాకుండా వారికి ఈ ఘటనలో ఏదైతే వారి స్థావరాలను మళ్ళీ నిర్మిస్తామంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే దీనిపైన ఇటు భారత్ కూడా అలర్ట్ అవుతుంది. ఉగ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషించే ఛాన్స్ ఇవ్వకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ కూడా భారత్ ముందుకెళ్తున్న తరుణంలో
పాక్ అయితే ఇలాంటి ప్రకటనలు చేయడం కొంత విమర్శలు కూడా దారితీస్తుందని చెప్పుకోవాలి. సో అటు సొంత దేశంలోనూ అలాగే జాతీయ మీడియా సంస్థలు కూడా కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటుంది పాకిస్తాన్ అయితే. సో ఏదేమైనా మరొకసారి ఇలాగా ఉగ్రవాదులకు నష్టపరిహారాన్ని ప్రకటిస్తూ మరొకసారి విమర్శలకు లోనవుతుందని చెప్పాలి పాకిస్తాన్.